తిరుపతి హోంస్టేల నిర్వాహకుల మధ్య గ్యాంగ్ వార్ కలకలం రేపింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని చింతలచేనులో 2 హోంస్టేల మధ్య ఘర్షణ జరిగింది. డెక్కన్ సూట్స్ హోంస్టే నిర్వాహకులపై కర్రలు, రాడ్లతో దాడి చేసింది గరుడ హోంస్టే యాజమాన్యం. ఈ దాడిలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. నరేష్, నవీన్, లక్ష్మీనారాయణ, ఫణీందర్ రెడ్డికి గాయాలు కావడంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఒక హోంస్టేకు వస్తున్న కస్టమర్స్ను మరో హోంస్టే వాళ్లు లాక్కెళ్లిపోతున్నారని ఇరు యాజమాన్యాల మధ్య వివాదం చెలరేగింది. కర్రలు, రాడ్లతో దాడి చేసిన 7గురిని తిరుపతి ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దాడికి సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో శ్రీవారి భక్తులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. తిరుపతి హోంస్టేల నిర్వాహకుల మధ్య గ్యాంగ్ వార్ కలకలం రేపింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని చింతలచేనులో 2 హోంస్టేల మధ్య ఘర్షణ జరిగింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తీక్ తిరుపతి నుంచి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, ఓవర్ టు యు. కనబడుతుంది ఏ విధంగా 2 హోంస్టేల నిర్వాహకులు కత్తులు, రాడ్లతో రోడ్డు మీదకు వచ్చి ఏ విధంగా గొడవ పడ్డారనేది ఇద్దరు కూడా, ఎందుకంటే ఏదైతే గరుడ హోంస్టే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి డెక్కన్ హోంస్టేకి సంబంధించినటువంటి నిర్వాహకులు కావచ్చు, పరస్పరం భక్తులను ఎవరు ఎక్కువగా ఈ యొక్క హోంస్టేలోకి చేర్చుకుంటారనేటువంటి వ్యవహారాల్లోనే ఈ మొత్తం ఘటన కూడా చోటు చేసుకుంది. మొత్తం కూడా రక్తపాతంతో ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న ఒక్కసారిగా జరిగినటువంటి ఆ గొడవలతో హోంస్టేలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురై రోడ్డు మీదకి వచ్చేసుకుంటూ కూడా బయటికి వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. సో ఇంతటి భయానకమైనటువంటి వాతావరణాన్ని మొత్తం కూడా సృష్టించాడు. లోపల ఉన్నటువంటి కర్రలు, రాడ్లతో రోడ్డు మీదకి వచ్చి మరీ కూడా గొడవకు దిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే డెక్కన్ హోంస్టేకు సంబంధించినటువంటి నవీన్తో పాటు మిగిలిన ఇద్దరు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. దీని మీద తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అందరం మీద కూడా అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టి లోపల బుక్ చేసి వారందరినీ కూడా అరెస్ట్ చేస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. ఏదైతే నిన్న గాయపడినటువంటి బాలుడు కూడా ఉన్నారో, ఏదైతే ఇక్కడ పనిచేసేటువంటి వ్యక్తి, ఏం జరిగింది నిన్న అసలు మీరున్న టైంలో ఏం జరిగింది? ఎవరు వచ్చారు మీ దగ్గర? వాళ్ళే వచ్చారు, సార్ వాళ్ళతో మాట్లాడినా అంతే. వాళ్ళే వచ్చారు, సార్ వాళ్ళతో మాట్లాడుకుంటా ఇద్దరు తెలుసు. మళ్ళీ కూడా దాంతో కొట్టుకున్నా తెలియదు. మళ్ళీ నేను బలంగా కొట్టుకున్నప్పుడే వెళ్ళిపోతున్నాను, నేను బయట వచ్చాను, రోడ్డుకి వెళ్ళిపోతున్నాను. అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. అంటే రాత్రంతా కూడా వీళ్ళందరినీ కూడా పోలీసులు అయితే విచారించడం కూడా జరిగింది. మనకు స్క్రీన్ మీద కూడా కనపడుతుంది ఏ విధంగా వాళ్ళు దాడులకు పాల్పడ్డారు పరస్పరం. ఎందుకంటే ఒక హోంస్టే నుంచి మరొక హోంస్టేకి వచ్చేటువంటి కస్టమర్లు ఎవరైతే శ్రీవారి దర్శనార్థం వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, మా హోంస్టేకి రావాలంటూ కూడా పరస్పరం ఈ యొక్క 2 హోంస్టేల మధ్య కూడా గొడవలు సాగుతున్నాయి. తిరుపతిలో పుట్టగొడుగుల్లాగా ఈ యొక్క హోంస్టేలు అనేది కూడా పుట్టుకొచ్చాయని చెప్పాలి. దాదాపు 1000కి పైగా కూడా హోంస్టే ప్రస్తుతం తిరుపతిలో ఉన్నాయి. గతంలో హోటల్లో మాత్రమే 10ల సంఖ్యలో ఉంటే దానికి రెట్టింపుగా 100% రెట్టింపుతో ఎక్కడ చూడు హోంస్టేలు అనేది పుట్టుకొచ్చాయి. వీటికి ఎలాంటి నియమ నిబంధనలు లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. దీని మీద పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ కూడా వారి తీరు మారలేదు. భక్తులను అత్యంత తక్కువ మొత్తంలో రూములు ఇస్తామంటూ కూడా వారిని ఏదైతే రూములు ఇవ్వడం, దాని తర్వాత అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే భక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు మాత్రం వీరికి కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా తిరిగి ఏకంగా ఈసారి మాత్రం గ్యాంగ్ వారే చోటు చేసుకుంది. ఒక హోంస్టే మీద మరొక హోంస్టే వాళ్ళు ఏకంగా కత్తులు, రాడ్లతో దాడి చేసుకోవడం, 4 వ్యక్తులకి తలతో పాటు ఇతర భాగాల్లో అన్నింటిలో కూడా కత్తిపోట్లు ఉండడంతో వాళ్ళు 4 కూడా ప్రస్తుతం ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నారు. సో గతంలో కూడా హోంస్టేల వ్యవహారంలో ఎన్టీవీ చాలాసార్లు ప్రసారం చేసింది ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని. అలాంటిది కాకుండా ఈసారి ఏకంగా రోడ్డు మీదకి వచ్చే పరస్పరం మనకు స్క్రీన్ మీద కనపడే విధంగా కత్తులు, రాడ్లతో కొట్టుకోవడంతో భక్తులు, అది కూడా ఆర్టీసీ బస్టాండ్కి దిగిన వెంటనే కూడా కూతవేటు దూరంలోనే ఉంటుంది. ఇటు ఈస్ట్ పోలీస్ స్టేషన్కి దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో చింతలచేను మార్గంలో 2 హోంస్టేల ఈ యొక్క పరస్పర దాడుల వ్యవహారం మాత్రం తిరుపతిలో సంచలనంగా మారిందని చెప్పాలి. అయితే రానున్న రోజుల్లో మాత్రం భక్తులు హోంస్టేలో దిగాలా వద్దా, ఒకవేళ దిగితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అనేటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితిని అయితే ఈ యొక్క గ్యాంగ్ వార్ అయితే సృష్టించిందనే చెప్పుకోవాలి. భోగి అయితే కార్తీక్, మొత్తం ఈ దాడిలో ఎంతమంది ఉన్నారు? ఆ సందర్భంలో ఇప్పుడు పోలీసులు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు?
ఎస్ ఇప్పటివరకు ఈ యొక్క గ్యాంగ్ వార్కి సంబంధించి దాదాపు 15 మంది వరకు కూడా పోలీసులు గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. వారిలో ఈ యొక్క డక్కన్ హోమ్ స్టేకి సంబంధించి దాదాపు 8 మంది వరకు కూడా వారందరూ గాయపడిన వారందరూ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారందరూ కూడా ఎందుకంటే ఆర్టీసీ బస్ స్టాండ్కి పక్కనే ఉంటుంది, సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం కావడంతో ఇక్కడ ఎక్కువగా గొడవలు అనేది కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఈ యొక్క గరుడ హోమ్ స్టేకి సంబంధించి 8 మందిని, ఈ యొక్క హోమ్ స్టేకి సంబంధించి మొత్తం 16 మందిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో వీరందరి మీద కూడా 307 కేసులు బుక్ చేసి వీరందరినీ కూడా అరెస్ట్ చేశామని చెప్పి మాత్రం ఎస్పీ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. భక్తుల భద్రతకే తాము తొలి ప్రాధాన్యత ఇస్తాం, హోమ్ స్టేలు మాత్రం ఇలా అడ్డదిడ్డంగా వ్యవహరిస్తే మాత్రం ఏమాత్రం ఉపేక్షించేది లేదంటూ కూడా తిరుపతి ఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ కార్తీక్.